వైసీపీ అధ్యక్షుడు జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సంబంధించి మరో 97,000కు పైగా కుటుంబాలకు చెందిన 2,06,171 ఎకరాలు మా వల్ల హక్కులు వచ్చినాయి. మేము తీసుకున్న ప్రోయాక్టివ్ నిర్ణయాల వల్ల హక్కులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు 22A పెట్టి ప్రొహిబిటివ్ లిస్టులో పెట్టి ఇబ్బందులు గురి చేస్తే షరతులు గల భూములు సంబంధించి 22,000 మంది రైతులకు, వారికి సంబంధించి మరో 35,000కు పైగా ఎకరాల భూమి మీద వారికి హక్కులు వచ్చినాయి. షరతులు గల భూముల మీద 22,000 మంది రైతులకు మంచి జరిగిస్తూ 35,000 ఎకరాలకు భూముల మీద హక్కులు కలిగించారు. విలేజ్ సర్వీస్ ఇనాం భూముల కింద 1,58,000 ఎకరాలకు సంబంధించి మరో 1,61,000 మందికి మేలు జరిగిస్తూ హక్కులు కల్పించాం. వీటి అన్నింటినీ కూడా నిషేధిత జాబితాలో నుంచి తొలగించి రైతులకు, పేదలకు మేలు మేం చేస్తే, చంద్రబాబు నాయుడు సృష్టించిన కష్టాల నుంచి మేం బయటకు తీస్తే, ఈ మనిషి 22A గురించి మొన్న ఎప్పుడో మాట్లాడతాం, మేం పెట్టామని. బుద్ధి జ్ఞానం ఉండి అబద్ధాలు చెప్పేదానికైనా హద్దు పొద్దు ఉండాలి. ఇంత దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు అసలు ఈయన మనిషేనా అని. మా ప్రభుత్వ హయాంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో 1 సెంటు కూడా భూమి ఒక్కరికి ఇవ్వాల, ఒక రైతుకి కానీ ఒక పేదవాడికి కానీ 1 సెంటు భూమిలా. మా ప్రభుత్వ హయాంలో మేము వచ్చిన తర్వాత కొత్తగా 42,307 మంది రైతులకు 46,463 ఎకరాల అసైన్డ్ భూములు కొత్తగా మేము పంపిణీ చేసినాం. ట్రైబల్ ప్రాంతాల్లో ROFR పట్టాల కింద 1,54,000 గిరిజన కుటుంబాలకు 3,26,000 ఎకరాలపై హక్కు కల్పించింది మా ప్రభుత్వంలో. జరిగింది మా ప్రభుత్వంలో. ఈ మంచి చంద్రబాబు నాయుడు క్రెడిట్ స్టోరీలో భాగంగా 22A మేమంటాడు, మేము పెట్టామంటాడు. ఏది మాట్లాడుతున్నాడు? QR కోడ్ ఆయన అంటాడు, పోర్టల్ అంటాడు, బ్లాక్ చైన్ అంటాడు, మన్నంటాడు, పాడంటాడు. చేసింది పూర్తిగా ఏమీ లేదు. ఇంత దారుణమైన అబద్ధాలు, వక్రీకరణలు చేయడము, ప్రజలను తప్పుదో పట్టించడము, ఎన్నికలకు ముందు కూడా ఇదే మాదిరి దుష్ప్రచారాలు చేస్తూ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడము, IVRS కాల్స్ చేయించడము, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము, మన సిగ్గు లేకుండా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులన్నీ చేసినందుకు 400 కోట్లు కేంద్ర ప్రభుత్వం రివార్డు ఇస్తే, అది ఆయన వల్లే జరిగింది, ఆయన వల్లే రివార్డు వస్తూ ఉంది అని చెప్పి ఆయన క్రెడిట్ తీసుకోవడము. మళ్ళీ ఆ పాస్బుక్లు చూస్తే మేము ఇచ్చిన పాస్బుక్లు, ఆయన ఇచ్చిన పాస్బుక్లు సేమ్ టు సేమ్. అయ్యే QR కోడ్లు, అయ్యే లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్తో జియో ట్యాగింగ్ చేసి ఉన్న ల్యాండ్ పార్సల్లు, డిస్టింక్ట్ ల్యాండ్ పార్సల్ నెంబర్లు, ల్యాండ్ మ్యాప్స్, ఇంక్లూడింగ్ రెఫరెన్స్ టు మీ భూమి ఏపీ గవర్నమెంట్ పోర్టల్, మేము తీసుకొచ్చిన మార్పులు అయ్యే రెఫరెన్స్ ఇస్తూ. సరే, రెండో టాపిక్లోకి తీసుకెళ్తూ, ఈ మధ్యకాలంలో జరిగిన ఒక దారుణమైన ఘటన, నిజంగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అన్నది నిజంగా ఈ రాష్ట్రంలో ఏ స్థాయికి పోయింది అని చెప్పడానికి ఇదొక చిన్న నిదర్శనం, ఇదొక చిన్న ఉదాహరణ. పిన్నెల్లి గ్రామం అనేది ఒక గ్రామం, గురజాల కాన్స్టిట్యున్సీ, గురజాల నియోజకవర్గం. ఇందులో సర్పంచ్ మావాడు, 3 ఎంపీటీసీలు ఉన్నారు, 3 ఎంపీటీసీలు మా వాళ్ళే, వైసీపీ వాళ్ళు. ఈ 3 ఎంపీటీసీలు సర్పంచ్